నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిందో లేదో అప్పుడే గాంధీ భవన్ మార్క్ సినిమా థియేటర్లోకి వచ్చేసింది. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువబ్బా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుకోవచ్చు అని సర్ది చెప్పుకునే లోపే ఇప్పుడు ఏకంగా నువ్వా నేనా అనే రేంజ్లో లోపల స్కెచ్లు నడుస్తున్నాయట. అవును, మీరు విన్నది నిజమే. క్యాబినెట్ నుంచి ఆ ఇద్దరు సీనియర్ మంత్రులను బయటకు పంపడానికి స్క్రీన్ వెనక ఒక పెద్ద ముఖ్య నేత గట్టిగానే ప్లాన్ వేశారని టాక్ నడుస్తుంది. ముఖం మీద పొమ్మనలేక శాఖలో ప్రాధాన్యత తగ్గించి పొగ పెడుతున్నారట. ఇంతకీ ఎవరా ఇద్దరు మంత్రులు? ఆ ముఖ్య నేత వేసిన లిక్కర్ సిమెంట్ స్కెచ్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. అసలు మ్యాటర్లోకి వెళ్తే, మంత్రివర్గ విస్తరణ లేదా మార్పుల ముచ్చట వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం: కొండా సురేఖ అవుట్, జూపల్లి కృష్ణారావు కిందా మీద అని లీకులు వచ్చేస్తుంటాయి. ఏడాది తిరగకుండానే వీరిద్దరిపై అసమర్థులు అనే ముద్ర వేసేందుకు ముఖ్య నేత అనుచర వర్గం తెగ కష్టపడిపోతోందట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పార్టీ శ్రేణుల అంతర్గత గుసగుసల ప్రకారం వీరు అసమర్థులు అయినందుకు కాదట టార్గెట్ అయ్యింది, వాటాల వ్యవహారంలో ముఖ్య నేతకు ముందే ఎదురు తిరిగినందుకు. అవును, పెద్దాయన అడిగిన లెక్కలకు వీరు చూపించిన లెక్కలకు ఎక్కడో లింకు తెగింది. అక్కడే విభేదాల బీజం పడింది. సరిగ్గా 5 నెలల క్రితం ఎక్కడి నుంచో మధ్యప్రదేశ్కు చెందిన 3 లిక్కర్ బ్రాండ్లు మన తెలంగాణ మార్కెట్లోకి ల్యాండ్ అయ్యాయి. అప్పటికే ఇక్కడ పాతుకుపోయిన బ్రాండ్లకు ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి ఈ కొత్త బ్రాండ్లను జనాల నెత్తిన రుద్దడానికి గట్టి స్కెచ్ వేశారట. ఈ కంపెనీ ఢిల్లీ పెద్దలకు 100 కోట్ల బ్రాండ్లు, ఇక్కడి నేతలకు మరో 50 కోట్లు ఇచ్చుకుందనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. సరే, ఈ కథ పక్కన పెడితే అసలు పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే, తెలంగాణలో అమ్ముడయ్యే ప్రతి క్వార్టర్ మద్యం సీసా మీద 4 రూపాయల చొప్పున కమిషన్ వస్తోందట. ఈ కోట్లకు పడగలెత్తే కమిషన్ మొత్తం ముఖ్య నేత ఖాతాకే వెళ్తోంది తప్ప సంబంధిత ఎక్సైజ్ శాఖ మంత్రికి పైసా కూడా దక్కడం లేదనే చర్చ నడిచింది. అటు కొత్త బ్రాండ్ల రాబడి లేదు, ఇటు కమిషన్లో వాటా లేదు. దాంతో ఎక్సైజ్ నేతకు మండుకొచ్చింది. అలిగి ప్రెస్ మీట్ పెట్టి మేమేం కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఇవ్వలేదు బాబోయ్ అని బాంబు పేల్చారు. దీంతో ముఖ్య నేతకు ఈగో హట్ అయింది. పైగా ఎక్సైజ్ నేత నేరుగా వెళ్లి క్వార్టర్ కమిషన్ మొత్తం మీరే నొక్కితే ఎలా అని లెక్కలతో సహా నిలదీశారట. ముఖ్య నేత కూల్గా, ప్రస్తుతానికి నువ్వు అమెరికా ట్రిప్ వెళ్ళవు రాజా, తర్వాత చూసుకుందామని పంపించేశారు. మినిస్టర్ అలా ఫ్లైట్ ఎక్కారో లేదా ఇలా వెనక నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన ఎక్సైజ్ కమిషనర్ పై పదిలివేటు పడిపోయింది. ఆ తర్వాత నుంచి ఫైళ్లు మినిస్టర్ కు కాకుండా డైరెక్ట్ గా సీఎం టేబుల్ కే వెళ్తున్నాయట. పాపం, సొంత శాఖలో ఏం జరుగుతుందో తెలియాలంటే మంత్రి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నమ్ముతారా? ఈ గ్యాప్ లో తట్టుకోలేక ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉద్యోగానికి రామ్ రామ్ చెప్పేసి వెళ్ళిపోయారట. ఇటు ఎక్సైజ్ కథ ఇలా ఉంటే, అటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీన్ ఇంకో రేంజ్ లో ఉంది. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలపై కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను సర్కార్ తొలగించింది. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి పుట్ట పోలీసులు ఏకంగా హైదరాబాద్ లోని మంత్రి ఇంటిపై పడ్డారు. అప్పుడు జరిగింది చూడాలి అసలు సినిమా. మంత్రి కూతురు సుస్మిత లేడీ సింగం రేంజ్ లో పోలీసులను అడ్డుకున్నారు. అరెస్టు వారెంట్ ఎక్కడా అని నిలదీశారు. అంతటితో ఆగకుండా ఈ వివాదాల్లో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఉన్నాడు. వెనక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, ఉత్తమ్, పొంగులేటి, అంతెందుకు మీ ముఖ్య నేత పాత్ర కూడా ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మా నాన్న మాజీ నక్సలైట్, ఆయనకు సెక్యూరిటీ తీసేసి సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు కాపలానా అని ప్రశ్నించేసరికి ముఖ్య నేతకు మైండ్ బ్లాక్ అయిందట. అప్పటి నుంచే కొండా ఫ్యామిలీని కంప్లీట్ గా లైన్ లో పెట్టాలని డిసైడ్ అయ్యారట పెద్ద సార్. ఇక అప్పటి నుంచి రివెంజ్ ప్లాన్ షురూ అయింది. మేడారం జాతర టెండర్లో స్థానిక మంత్రి అయిన సురేఖను పక్కన పెట్టేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు కమిటీని సీఎం ఏకపక్షంగా ప్రకటించేశారు. కనీసం దేవాదాయ మంత్రికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. దీంతో సురేఖ అలిగి క్యాబినెట్ మీటింగ్లకే టుమ్మా కొట్టారు. దెబ్బకు ముఖ్య నేత ఏం చేశారంటే, వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి సీనియర్ నేత కడియం శ్రీహరిని సీన్లోకి తెచ్చారు. దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండా ఆ శాఖ కమిషనర్ తో కడియం శ్రీహరి రివ్యూ మీటింగ్ పెట్టేశారు. శాఖ నాది, సమీక్షలు నీవా తమ్ముడు అంటూ సురేఖ ఏకంగా
ఏఐసిసికి సీఎంకు 3 పేజీల ఘాటు లేఖ రాశారు. నిజమే కదా, వెనక ముఖ్య నేత అండదండ లేకపోతే వేరే శాఖలో జోక్యం చేసుకునేంత సీన్ కడియంకి ఉంటుందా చెప్పండి. అందుకే ఇదంతా ఏఐసిసి పెద్దల ద్వారా నరుక్కుంటూ వచ్చి మంత్రులకు పొగబెట్టే వ్యూహాత్మక ప్లాన్ అని గాంధీ భవన్ టాక్. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. ముఖ్య నేతతో వివాదంలో మంత్రి సురేఖ కాస్త తగ్గినట్టు కనిపించినా ఆమె కుమార్తె సుస్మిత మాత్రం అస్సలు తగ్గట్లేదు. డి అంటే డి అని ముఖ్య నేత ఫ్యామిలీతోనే అమీ తుమి తేల్చుకోవడానికి డిసైడ్ అయ్యారట. అవును, ముఖ్య నేత ఇద్దరు సోదరుల కదలికలపై నిఘా పెట్టడానికి ఆమె ఏకంగా స్పెషల్ డిటెక్టివ్లను అపాయింట్ చేశారనే ప్రచారం కాంగ్రెస్ సర్కిల్స్ లో మార్మోగిపోతోంది. రీసెంట్ గా ఓ ప్రముఖ కంపెనీ పెద్ద మనిషిని కలవడానికి ముఖ్య నేత సోదరులు బెంగళూరు వెళ్తే ఈ డిటెక్టివ్లు కూడా వాళ్లను నీడలా వెంబడించారట. ఈ విషయం లీక్ అవ్వడంతో భయపడిపోయిన సదరు సోదరులు అంతర్గతంగా మీటింగ్లు క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేశారట. చూశారు కదా సినిమాను మించిన ట్విస్టులు. ఒక పక్క ఏఐసిసి సపోర్ట్ తో మంత్రులను లేపేయాలని ముఖ్య నేత చూస్తుంటే మరోపక్క డిటెక్టివ్లతో మంత్రుల ఫ్యామిలీ కౌంటర్ స్కెచ్లు వేస్తోంది. మరి ఈ కుర్చీలాట వాటాల వేట ఎటు దారి తీస్తుందో, ఎవరు ఎవరికి చెక్ పెడతారో చూడాలి. ఈ పొలిటికల్ పంచాయతీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.